ఫ్రెండ్స్, ఈరోజు మన టేస్టీ రెసిపీ చికెన్ కుర్మా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో కారం, పసుపు, సాల్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మొత్తం వేసుకొని బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని 30 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకొని వేపాలి. ఇది వేగాక ఇందాక చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసేయాలి. వేసేసి దీన్ని 10 మినిట్స్ బాగా యాగనివ్వాలి. ఇందులో కప్పు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేసి ఒకసారి బాగా కలిసేలా కలిపేసి వేగనిద్దాం. ఈ కర్రీ చపాతీలోకి, రైస్కి చాలా బాగుంటుంది. వేగిన ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ చేసుకుందాం. కొంచెం జీడిపప్పు, కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ కర్రీ ఉడకబెట్టాం కదా, ఇప్పుడు ఈ కర్రీలో మిక్సీ చేసిన ఈ పేస్ట్ని ఇందులో వేసేయాలి. వేసి ఒకసారి బాగా కలిసేలా కలిపేయాలి. కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా కర్రీ 15 నుంచి 20 మినిట్స్ ఉడికాక దింపే ముందు కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చికెన్ కుర్మా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ కుర్మా. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.